వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 53 సర్గః. నత్వంతయోశరస్పర్శం షోఢుం శక్తః కథంచన వనే ప్రజ్వలితస్యేవ స్పర్శమగ్నేర్విహంగమః. సీతాదేవి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. పంచవటి నుండి రామలక్ష్మణులు లేనటువంటి సందర్భంలో మరి సీతాదేవిని అపహరించుకుపోతున్నటువంటి రావణాసురుడికి జటాయువు అడ్డుపడ్డాడు. మరి జటాయువును కూడా ఖడ్గంతో ఛేదించేసి నేల కూల్చి కర్కశంగా మరలా ఇక సీతాదేవిని పట్టుకుని ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నాడు రావణాసురుడు. సీతాదేవి భయంతో, బాధతోటి, కరుణతోటి, అంటే జాలి కలిగే విధంగా సీతాదేవి మాట్లాడుతూ ఉన్నది. తనను రక్షించడం కోసం వచ్చినటువంటి జటాయువును కూడా ఈ దుర్మార్గుడు రావణాసురుడు వధించేశాడే. మరి రామలక్ష్మణులేమో చాలా దూరంగా ఉన్నారు, తనను రక్షించేటటువంటి స్థితిలో లేరు అని చెప్పి బాధపడుతూ ఇంకా రావణాసురుడిని నిందిస్తూ ఉన్నది. నువ్వు గొప్ప వీరుడివయ్యా రావణ, ఎవరూ లేనటువంటి సందర్భంలో ఒక దొంగలాగా వచ్చి నన్ను అపహరించుకుపోతున్నావు. నిజంగా నీకే కనుక శౌర్యం కనుక ఉంటే కొంతసేపు ఇక్కడ ఆగు, నా భర్త వచ్చిన తర్వాత అతనితో యుద్ధం చెయ్యి, ఆ తర్వాత నీవు ప్రాణములతో కూడా ఉండవు అని చెప్పి రావణాసురుణ్ణి ఈ విధంగా నిందిస్తూ అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉన్నది. కానీ రావణాసురుడు ఏమాత్రం వినిపించుకోవటం లేదు. చాలా వేగంగా ఆకాశ మార్గంలో సీతాదేవిని పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు అంటున్నది, రామలక్ష్మణుల్ని కనుక నీవు చూచినట్లయితే, రామలక్ష్మణులే కనుక నీకెదురుపడ్డట్లయితే ఇంకా నీవు నిలబడలేవు. ఏ విధంగా అయితే అడవిలో దావానలానికి ఆ చెట్ల మీద ఉన్నటువంటి పక్షులు నిలబడలేక పారిపోతాయో, రామలక్ష్మణుల ముందు నీవు కూడా నిలబడలేవు, వారితో యుద్ధం చేసేటటువంటి శక్తియుక్తులు నీకు లేవు అని అంటూ ఇంకా అంటున్నది, వనే ప్రజ్వలితస్య అగ్నేః స్పర్శం విహంగమః ఇవ. అడవిలో ప్రజ్వలినటువంటి దావానలం యొక్క స్పర్శను పక్షులు ఏ విధంగా అయితే సహించలేవో, అదేవిధంగా తయోః సరస్పర్శం సోఢుం కథంచన శక్తః. వారిద్దరి యొక్క రామలక్ష్మణుల యొక్క బాణము స్పర్శ కూడా నీవు భరించలేవు, దానిని సహించలేవు, నీకంతటి శక్తి లేదు అని అంటూ, సాధు కుర్వాత్మనః పద్యం సాధు మాం ముంచ రావణ. కావున రావణ, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇప్పుడైనా సరే నన్ను విడిచిపెట్టినట్లయితే నీకు క్షమాభిక్ష పెట్టిస్తాను. కానీ రామలక్ష్మణుడు గనక నీకు ఎదురుపడినా, నన్ను నీవు అపహరించుకుపోయిన తర్వాత రామలక్ష్మణుడు నీ దగ్గరికి వచ్చినా నీవు వారిని భరించలేవు, వారి ముందు నీవు కనీసం నిలబడలేవు. ప్రచండమైనటువంటి అగ్ని వంటి వారు మరి ఆ అగ్నిలో నువ్వు మాడి మసైపోతావు. కావున ఇప్పటికైనా సాధు మంచిగా మారి ఆత్మనః పద్యం సాధుకురు, నీకు మేలు చేసేటటువంటి పనినే నీవు చెయ్యి, నీకు కీడు చేసేటటువంటి ఈ విధంగా పరస్త్రీని అపహరించడం అనే పని నీవు చెయ్యవద్దు అని అంటున్నారు. అందుకనే పథ్యము అంటారు. పథ్యము అంటే శరీరానికి మేలు చేసేటటువంటి ఆహారాన్ని పథ్యము అని చెప్పి అంటూ ఉంటారు. అలాగే కార్యమైనా సరే మనకు మేలు చేసేటటువంటిది, కీర్తి ప్రతిష్టలు తెచ్చేటటువంటిది, శ్రేయస్సును కలిగించేటటువంటి దాన్ని పథ్యము అని అంటారు. అంటే హితమును చేసేటటువంటి పనినే చెయ్యి రావణ. ఇంకా ఆలోచించి మురసి కృత్వా మాం సాధు ముంచ, మనసి కృత్వా మాం సాధు ముంచ.
బాగా ఆలోచించుకుని బుద్ధితోటి మనస్సుతోటి కూడా ఆలోచించి నీవు మంచి పనినే చెయ్యి. ఈ విధంగా స్త్రీని అపహరించడం అనేది చేయవద్దు, తద్వారా నీకు అపాయమే కలుగుతుంది, కావున విడిచిపెట్టు నన్ను అని అంటూ మత్ప్రదర్శన రుష్టోగి భ్రాతా సహపతిర్మమ విధాస్యతి వినాశాయ త్వం మాం యది న ముంచసి. విడవకపోతే ఏమవుతుంది అనుకుంటున్నావా? త్వం మాం యది న ముంచసి, విడవకపోయినట్లయితే మత్ప్రదర్శన రుష్టస్సన్, నన్ను అపహరించావు అనే కోపంతో రాముడు మరింత చెలరేగినటువంటి వాడై, కోపించినటువంటి వాడై, మమ పతి భ్రాత్రా సహా, నా భర్త అతని తమ్మునితో కలిసి వచ్చి మరి వినాశాయ విధాస్యతి, నిన్ను సర్వనాశనం చేసేస్తాడు. కావున రాముడు ఒక్కడే చాలా ప్రమాదకరమైన వాడు అంటే, అతడు తమ్ముడితో పాటు వచ్చి గనక నీ మీద దాడి చేశాడు అంటే నీవు ఏమాత్రమో మిగలవు, కావున నన్ను విడిచిపెట్టు అని చెప్పి మరి రావణాసురుణ్ణి హెచ్చరించడానికి సీతాదేవి విధంగా ప్రయత్నిస్తున్నది. ఏనత్వం వ్యవసాయేన బలాన్ మాం హర్తుమిచ్చసి వ్యవసాయ సతే నీచ భవిష్యతి నిరర్ధక. సరే, రామలక్ష్మణులు లేనటువంటి సందర్భంలో వారికి దూరంగా నన్ను తీసుకువెళ్ళిపోతున్నావు అంటే సీతాదేవిని అపహరించేశాను, కావున నేను అనుకున్నటువంటి పని నెరవేరినట్లే. వాళ్ళు ఉన్నంత వరకు అయితే సీతాదేవి నాకు వశమవ్వదు, కానీ వాళ్ళకి దూరంగా తీసుకువెళ్ళిపోయి ఇకపైన రక్షించే వాళ్ళు ఎవరు లేరు అనే పరిస్థితి కనుక వచ్చినట్లయితే సీతాదేవి తనకు వశమైపోతుంది అని చెప్పి రావణాసురుడు అనుకుంటున్నాడు. అందుకనే ఆ విషయంలో కూడా చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నది, నీవు నన్ను నీ ప్రదేశానికి లంకానగరానికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా నీ కార్యం సఫలమైనట్లు కాదు, ఫలవంతము కాదు అని అంటూ, నీచ తుచ్చుడా ఓ రావణ, త్వం ఏన వ్యవసాయేన మాం బలాత్ హర్తం ఇచ్చసి, నీవు దేనికోసమైతే అంటే ఆ సీతాదేవిని వశపరుచుకోవటం కోసమని కావున నన్ను బలాత్కారముగా అపహరించి తీసుకువెళుతున్నావు కదా బలవంతంగా, దేనికోసమైతే నువ్వు తీసుకువెళుతున్నావో తే సహ వ్యవసాయ, నీ ఆ ప్రయత్నము, నీ ఆ కోరిక నిరర్ధక భవిష్యతి, ఎప్పటికీ నెరవేరదు, నీ ప్రయత్నం విఫలమే అవుతుంది, సఫలము కానే కాదు అని అంటున్నది. అదేమిటండి, దిక్కుతోచనటువంటి పరిస్థితిలో, ఎక్కడకు తీసుకువెళ్ళాడో తెలియనటువంటి పరిస్థితుల్లో, తన వారు కనీసం రాగలరో రారో తెలియనటువంటి పరిస్థితుల్లో వశమవ్వక ఇంకొక మార్గమే ఉంటుంది అని అనుకుంటున్నావేమో రావణ అంటూ, నహ్యహం తమపశ్యంతి భర్తారం విబుధోపమం ఉత్సహే శత్రువశగా ప్రాణానంధారయితుం చిరం. నీవు నన్ను నీ లంకా నగరానికి తీసుకువెళ్ళినా నీ ప్రయత్నం వ్యర్థమే, ఎందుకంటే విబుధోపమం భర్తారం, విబుధ అంటే దేవతలు అని అర్థం. మరి దేవుని వంటి నా భర్తను తమ అపశ్యంతి, రామచంద్రమూర్తిని చూడకుండా అహం శత్రువశగా చిరం ప్రాణాన్ ధారయితుం నోత్సహే, నేను శత్రువులకు వశమైపోయి ఎక్కువ కాలం జీవించాలి అనే నేను అనుకోవడం లేదు. రాముడిని చూడకుండా నేను ఎక్కువ కాలం ఉండలేను, అటువంటిది వేరే వారికి వశమైపోయి శత్రువులకు వశమైపోయి నేను జీవించి ఉంటాననుకుంటున్నావా? నేను రాముడిని వదిలి జీవించలేను, రాముడిని చూడకుండా ఉండలేను. అటువంటప్పుడు నీకు వశం ఎలా అవుతాను? నీవు నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళినా నీ ప్రయత్నం మాత్రం అది విఫలమే అవుతుంది, నేను నీకు వశము కానే కాను అంటున్నది. మరి ఇక్కడ అనిపిస్తుంది, రాముడిని చూడకుండా ఉండలేను, రాముడికి దూరంగా శత్రువుల వద్ద నేను వశమవ్వను అన్నది కదండి. మరి దాదాపు 11 నెలల పాటు సీతాదేవి లంకానగరంలో ఉన్నది, ఎలా ఉండగలిగినది అని అంటే దీనికి కూడా మనకు సమాధానం ఉన్నది. ఏమిటి అంటే, ఆశాబంధ కుసుమ సదృశ ప్రాయసో హ్యంగనానాం సద్యపాతి ప్రణయ హృదయం విప్రయోగే రుణద్ధి. ఇంకా స్త్రీలకు ఈ ఆశ అనేది ఏదైతే ఉందో అది ముఖ్యంగా బ్రతికిస్తుంది. ఎవరినైనా అంతే,
ఆశ అనేది బతికిస్తుంది, నిరాశ అనేది జీవితం మీద విరక్తిని కలుగజేస్తుంది. మరి రాముడు తనను తప్పనిసరిగా రక్షించి తీరుతాడు అనే నమ్మకం ఏదైతే ఉన్నదో ఆ ఆశ సీతాదేవిని బతికించింది. ఏ విధంగా అయితే సున్నితమైనటువంటి పువ్వుకి ఉండేటటువంటి ఆ కాడ తొడిమె ఆ పువ్వుని నిలబెడుతుందో, అంతే కదండి, పువ్వు చాలా సున్నితంగా ఉంటుంది, గాలికి కూడా ఎగిరిపోయేంతటి సున్నితంగా, ఎండకు వాడిపోయేంత సున్నితంగా ఉంటుంది. కానీ దానికి ఉండేటటువంటి కాడ ఆ పుష్పాన్ని నిలబెడుతుంది, పుష్పం జీవించి ఉండే విధంగా చేస్తుంది. అలాగే సీతాదేవి మనసులో ఉన్నటువంటి ఆశ, రాముడు తనను తప్పనిసరిగా రక్షించి తీరుతాడు, తనను మరలా తీసుకువెడతాడు అనే ఆశ ఏదైతే ఉన్నదో ఆ ఆశే సీతాదేవిని లంకానగరంలో అంతకాలం జీవించి ఉండే విధంగా చేసింది అని చెప్పి. మరి జీవించైనా ఎలా ఉండగలిగింది అంటే దానికి కూడా మనకు సుందరకాండలో సమాధానం ఉన్నది. నైషా పశ్యతి రాక్షస్య నేమాన్ పుష్పఫలద్రుమాన్ ఏకస్థ హృదయానూనం రామమే వానుపశ్యతి అని చెప్పి. లంకానగరానికి వెళ్ళిన తర్వాత అక్కడ అశోకవనంలో రావణాసురుడు ఉంచిన తర్వాత సీతాదేవి అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలను ఏమీ చూడటం లేదుట. అక్కడ ఉన్నటువంటి అశోకవనంలో ఉన్నటువంటి పుష్పములను, వృక్షములను, ఫలములను వేటిని చూడటం లేదు. మనిషి అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆమె మనస్సుతోటి రాముడినే చూస్తూ అలా కాలం గడపగలిగింది. అందుకని ఇక్కడ రాముడిని చూడకుండా తాను ఉండలేను అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి శ్లోకంలో చెప్పింది. కానీ రాముడిని మనస్సుతో చూస్తూ అంతకాలం ఉండగలిగింది. రాముడి మీద నమ్మకంతో సీతాదేవి అంతకాలం ఉండగలిగింది. మరి ఇక్కడ సీతాదేవి అంటున్నది రావణాసురుడితోటి, రావణ, నీవు నన్ను లంకానగరానికి తీసుకువెళ్ళినా నీకు వశమవను, రాముడు లేకుండా, రాముడిని చూడకుండా నేను ఉండలేను కదా, అటువంటిది నీకెలా వశమవుతాను? ననూనం చాత్మనశ్రేయ పథ్యం వా సమవేక్ష్యసే మృత్యుకాలే యథామర్త్య విపరీతాని సేవతే. రావణ, ఆత్మనః తే శ్రేయః వా పథ్యం వా నూనం న సమవేక్ష్యసే. అసలు నీ గురించి నీకు జరిగే మేలు, అంటే నీకు మేలు జరగాలని కానీ, నీకు హితము జరగాలని కానీ, నీకు లాభము కలగాలని కానీ నీవు కనీసం ఆలోచించలేకపోతున్నావు. ఎవరైనా తెలివైనటువంటి వాళ్ళు తాము కష్టపడి చేసేటటువంటి పని వల్ల తమకు ప్రయోజనం కలగాలి, తమకు శ్రేయస్సు కలగాలి అని అనుకుంటారు. కానీ కష్టపడి ఎవరైనా సరే మరణాన్ని కొని తెచ్చుకుంటారా? కష్టపడి ఎవరైనా సరే జీవితాన్ని నాశనం చేసుకుంటారా? లేదు కదా. కానీ నువ్వు చేస్తున్నటువంటి పని అలాగే ఉన్నది. ఈ విధంగా దొంగలాగా నన్ను అపహరించి అపకీర్తిని మూట కట్టుకుని తీసుకువెళ్ళి నీవు నీ వినాశనాన్నే కొని తెచ్చుకుంటున్నావు అని అంటూ, నీవు నీ గురించి, నీ శ్రేయస్సు గురించి ఆలోచించడం లేదు. ఎందుకు అంటే వినాశకాలే విపరీత బుద్ధి అని అన్నట్లుగా పోయే కాలం దాపురించినప్పుడు ఈ విధంగానే ఎవరైనా చేస్తారు అంటూ, మృత్యుకాలే మర్త్యః యథా, మరణం సమీపించినప్పుడు ప్రమాదం వైపుకే ఏ విధంగా అయితే మనిషి వెళతాడో మరి అలాగా నీవు కూడా నీ నాశనం అనేది సమీపించడంతో ఇలా విపరీతమైనటువంటి చేయకూడనటువంటి పనులను చేస్తూ ఉన్నావు. ఏ విధంగా అయితే మృత్యువు సమీపించినటువంటి వాడు ఆ విపరీతమైన కార్యములు చేసి నశిస్తాడో నీవు కూడా నన్ను అపహరించి నశించబోతున్నావు అని అంటూ, ముమూర్షూణాం హి సర్వేషాం యత్పద్యం తన్న రోచతే పశ్యామ్యద్య హి కంఠే త్వాం కాలపాశావపాసితం. ఇంకా అంటున్నది, ముమూర్షూణాం, మరణించాలి అనుకునేటువంటి వారికి, అంటే మరణ సమయం ఆసన్నమైనటువంటి వారికి, సర్వేషాం యత్ పథ్యం తత్ నరోచతే, ఎవరికైనా సరే ఆ మరణకాలం సమీపించేటప్పటికీ పథ్యం ఏదైతే ఉంటే శరీరానికి మేలు చేసేది ఏదైతే ఉంటుందో ఆ మేలు చేసేదాన్ని వాళ్ళు గ్రహించలేరు, మేలు చేసేటటువంటి పనిని చేయలేరు, మేలు చేసే మాటలను కూడా వినిపించుకోరు. అలాగే రావణ, నీకు కాలం సమీపించింది, అందుకనే నేను ఇన్ని మంచి మాటలు చెబుతున్నా నీవు వినిపించుకోవటం లేదు. అందుకనే కాలపాశావపాసితం,
యమపాశం చేత మృత్యుపాశం చేత బంధించబడినటువంటి నీవు మరణం సమీపించినటువంటి వాడు ఏ విధంగా అయితే పథ్యమును గ్రహించలేడో, మేలు కోరేటువంటి దాన్ని తీసుకోడో, గ్రహించడో, తినడో, అదేవిధంగా నీవు కూడా నీకు మేలు చేసేటటువంటి నా మాటలను నీవు వినిపించుకోవడం లేదు అంటే నీకు కూడా మరి వినాశకాలము దాపురించింది అని చెప్పి అర్థము అని అంటూ, యథాచాస్మిన్ భయస్థానే నబిభేషి దశానన వ్యక్తం హిరణ్మయాన్ హిత్వం సంపశ్యసి మహీరుహాన్. రావణ, నీవు పండిపోయి ఎండిపోయినటువంటి చెట్టును చూచి బంగారపు చెట్టుగా భావించి ఆ చెట్టు మీద కూర్చున్నట్లయితే ఏ విధంగా అయితే విరిగి పడిపోతాడో, అంటే సరిగ్గా చూడలేనటువంటి వారికి, అలాగే వినాశకాలం దాపురించినటువంటి వారికి నశించిపోయేటటువంటిది పచ్చగా కనిపించేటటువంటి చెట్టు కూడా బంగారపు చెట్టులా కనిపిస్తూ ఉంటుందిట. అదే చెబుతున్నాడు ఇక్కడ. దశానన 10 ముఖములు కలిగినటువంటి ఓ రావణ, 10 ముఖాలుండి మాత్రం ప్రయోజనం ఏమున్నది? వినవలసినటువంటి వాటిని వినకుండా, చూడవలసినటువంటి వాటిని చూడకుండా, గ్రహించవలసినటువంటి వాటిని గ్రహించకుండా చెడు పనులు చేసేటటువంటి వారికి ఒక శిరస్సు కాదు 10 శిరస్సులు ఉన్నప్పటికీ కూడా ప్రయోజనము లేదు అనే విషయాన్ని ఇక్కడ సీతాదేవి చెబుతూ ఉన్నది. దశానన 10 ముఖాలు కలిగినటువంటి ఓ రావణ, అస్మిన్ భయస్థానే, భయపడవలసినటువంటి స్థితిలో చేసేటటువంటి పని వల్ల ఉపద్రవం రాబోతున్నది అని చెప్పి కంగారు పడవలసినటువంటి స్థితిలో త్వం యథా నబిభేషి, నీవు భయపడకుండా దౌర్జన్యంగా ఇలాగా నన్ను తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నావు. అది ఎలా ఉన్నదంటే, త్వం వ్యక్తం హిరణ్మయాన్ మహీరుహాన్ సంపశ్యసి, నీవు బంగారపు చెట్లను చూస్తూ ఉన్నావు అని చెప్పి. కలలో బంగారపు చెట్లు కనుక కనిపించాయి అని అంటే అపాయము పొంచి ఉన్నది అని అర్థంట. మరి అటువంటిది ఇక్కడ రావణ, భయపడవలసినటువంటి స్థితిలో నీవు బంగారు చెట్టును చూచి మోహపడి దాని దగ్గరికి వెళుతున్నట్లుగా ఉన్నది అని అన్నదంటే, శకున శాస్త్రం ప్రకారం ఇది అపాయకరమైనటువంటిది. కావున నీవు బంగారు చెట్టుగా భావించి మురిసిపోతూ అందు నుండి ఏదో పొందాలి అనుకుంటే బంగారం చెట్లకు కాస్తుందా, చెట్టు రూపంలో ఉంటుందా, దాని నుండి వచ్చేది ఏమైనా ఉంటుందా? అదంతా కూడా భ్రమ కదా. పైగా ఆ భ్రమ వల్ల అటువంటిది కనుక కలలో కనిపించినట్లయితే దానివల్ల అపాయం అనే రాబోయేటటువంటి అపాయాన్ని ఆ శకునం అనేది సూచిస్తూ ఉంటుంది. మరి అలాగే నీవు నన్ను అపహరించుకుపోతూ ఆనందిస్తున్నావు, కానీ నీకు జరగబోయేది అపాయమే అని చెప్పి అంటూ ఉన్నదన్నమాట. అందుకని అంటారు, మరణ సమయం ఆసన్నమైనప్పుడు పచ్చ చెట్లు కూడా బంగారు రంగులో కనిపిస్తాయిట. మరి నీకు అలా ఆసన్నమైంది కావుననే ఇలా చేస్తున్నటువంటి చెడ్డ పని కూడా అదేదో వీరోచితంగా నువ్వు భావిస్తూ ఉన్నావు, గొప్ప పని చేస్తున్నట్టుగా భావిస్తున్నావు, కానీ దానివల్ల నీకు నాశనమే దాపురిస్తుంది అని అంటూ, నదీం వైతరణీం ఘోరాం రుధిరౌఘ నివాహినీం అశిపత్ర వనం చైవ భీమం పశ్యసి రావణ. రావణ, నీవింకా భవిష్యత్తులో అంటే నన్ను ఈ విధంగా అపహరించుకుపోతున్నావు కావున నా భర్త చేతిలో నీకు మరణము తప్పదు. నీవు ఈ విధంగా చేసినటువంటి ఈ దుష్కార్యముల వల్ల మరణించిన తర్వాత కూడా నీకు అనేకమైనటువంటి నరకములు నీవు చూడవలసి వస్తుంది అని చెప్పి అంటున్నది. రావణ, రుధిరౌఘ నివాహిని, రక్తములు పారేటటువంటి, రక్తమే ప్రవహించేటటువంటిదైన వైతరణీం నది, వైతరణి అనే పేరు గల నదిని నీవు చూస్తావు. అంటే ఆ వైతరణి నదిలో నీవు పడి విలవిలలాడిపోతావు అని చెప్పి అంటున్నది. నరకానికి వెళ్ళేటటువంటి దారిలో వైతరణి అనే నది ఉన్నది. ఆ నదిని పుణ్యాత్ములు సులువుగా దాటగలుగుతారు. అందుకనే వైతరణి గోదానము అని చెప్పి గోదానం కూడా చేయిస్తారు. అలా దాన ధర్మాలు చేసినటువంటి వారు, గోదానం చేసినటువంటి వారు ఆ గోవు యొక్క పుచ్చమును తోకబట్టుకుని ఆ వైతరణి నదిని చాలా సులువుగా దాటేస్తారు.
కానీ ఎవరైతే పాపాత్మలు ఉంటారో వారు ఆ వైతరిణి నదిలో పడి విలవిలలాడుతూ గిలగిలా కొట్టుకుంటూ వాళ్ళు ఆ వేదనను నరకయాతనను అనుభవిస్తారు అని అంటూ, రావణ నీవు గతించిన తర్వాత కూడా ఆ వైతరిణి నదిలో పడి అనేకమైనటువంటి నరకయాతనలు అనుభవిస్తావు అంటూ వైతరిణి నదిని, అంతేకాదు భీమం అసిపత్రవనం చేయవ, భయంకరమైనటువంటి అసిపత్రవనము అనే వనం కూడా ఉన్నది. అంటే ఆ వనంలో చెట్లకు ఉండేటటువంటి ఆకులన్నీ కూడా కత్తుల్లా ఉంటాయి. ఆ ఆకులు వీళ్ళు నడిచి వెళుతూ ఉంటే, జీవుడు వెళుతూ ఉంటే జీవుడి యొక్క శరీరాన్ని చిన్నాభిన్నంగా నరికేస్తూ ఉంటాయి. అలా నరుకుతున్నప్పుడు కలిగేటటువంటి వేదన ఏదైతే ఉందో దాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తూ ఉంటాడు. ఒక్కసారి నరికితేనే చాలా వేదనగా ఉంటుంది అంటే, మరి ఆ విధంగా ఆ ఆకులన్నీ కూడా ఇతన్ని నరుకుతూ అలా అంటే బ్రతికి ఉన్నప్పుడు కత్తితోటి నరికితే ఎంతటి వేదన కలుగుతుందో ఆ వేదనను అనేక పర్యాయములు అనేక సార్లు ఆ అసిపత్రవనంలో అనుభవించవలసి వస్తుందన్నమాట. అలా రావణ, ఈ శరీరంతో నీవు ఈ విధంగా చేయకూడనటువంటి పాపములు చేస్తున్నావు కావున ఈ శరీరాన్ని కోల్పోయిన తర్వాత, మరణించిన తర్వాత నీవు అనేకమైనటువంటి ఇటువంటి నరకయాతనలు పొందవలసి వస్తుంది అని అంటున్నాడు. అందుకనే మరణించినటువంటి వాడు తాము చేసుకున్నటువంటి పాపములకు ఫలితంగా అసిపత్రవనము, కుంభీపాకము, రౌరవము, ఈ వైతరిణి, వీటన్నిటిలో కూడా అనేక యాతనలను, అనేక బాధలను పొందుతూ అప్పుడు పశ్చాత్తాపడతాడు. పశ్చాత్తాపడినప్పటికీ కూడా అనుభవించవలసినటువంటి శిక్షలన్నీ కూడా పరిపూర్ణంగా అనుభవించవలసి వస్తుంది. కావున రావణ, ఆ విధంగా నీవు గతించిన తర్వాత ఇటువంటి నరకములను పొందకూడదు అని అనుకున్నట్లయితే ఇప్పుడు నన్ను విడిచిపెట్టకపోయావా, నా భర్త చేతిలో నీకు మరణము తప్పదు. మరణించిన తర్వాత ఈ వైతరిణి నదిలో పడటము, అదేవిధంగా అసిపత్రవనంలో పడటము మొదలైన నరకములు కూడా నీకు తప్పవు. కావున జాగ్రత్త అని అంటున్నది. ఇక్కడ వైతరిణి అనే దానికి అర్థం చెబుతూ మనకు పెద్దలు చెబుతారు, వితరణేన దానేన తీర్యతే ఇది వైతరిణి. మనం బ్రతికి ఉండగా చేసినటువంటి దాన ధర్మముల ద్వారా ఏ నదినైతే సులువుగా దాటగలుగుతామో దానిని వైతరిణి అని చెప్పి అన్నారు. అంతేకాదు ఇంకొకటి చెబుతున్నారు, విరుద్ధం తరణం అస్య అస్తి. దాటడానికి ఏదైతే అత్యంత క్లిష్టమైనటువంటిదో దానిని వైతరిణి అని చెప్పి అన్నారు. మరో మాట కూడా చెబుతారు, వితరణౌ విసూర్యే పాతాళే భవ. అంటే విగత తరణి అంటే సూర్యుడు అనే అర్థం కూడా ఉన్నది. ఎక్కడైతే సూర్యుని యొక్క వెలుగు లేకుండా ఉండేటటువంటి నది ఉన్నదో, అంటే అంధకోపంలాగా అన్నమాట, అలా చీకటిగా ఉండడము, అలా నదిలో వేడి నీళ్లతోటి మసిలిపోతూ ఉండటము, రక్తము, మాంసము, ఎముకలు మొదలైనటువంటివన్నీ ఉండటము, ఇలాగా సూర్యుడి యొక్క కాంతి పడనటువంటి నది ఏదైతే ఉన్నదో దానిని వైతరిణి అని చెప్పి అన్నారు. అంతేకాదు తరణి అంటే నౌక అనే అర్థం కూడా ఉన్నది. ఏ నదిని దాటడానికైతే ఎటువంటి నౌక కూడా ఉండదో, తాము చేసినటువంటి పుణ్యములు మాత్రమే ఆ నదిని దాటిస్తాయో ఆ విధమైనటువంటి ఎటువంటి నౌక దాటడానికి వీలైనటువంటి ఎటువంటి నౌకా సాధనము లేనటువంటి నదినే వైతరణి అని అంటారు. మరి అటువంటి వైతరణి నదిలో పడకుండా దానిని సునాయాసంగా దాటాలి అంటే బ్రతికి ఉండగా పుణ్యకార్యములను ఆచరించాలి. పాపకార్యములు కనుక ఆచరించినట్లయితే ఆ వైతరణి నదిలో పడి కొట్టుమిట్టాడుతూ విలవిలలాడుతూ గిలగిలా కొట్టుకుంటూ ఆ నరకయాతను అనుభవించవలసి ఉంది. కావున రావణ, నీవు ఆ నరకయాతన నుండి తప్పించుకోవాలనుకుంటే నన్ను విడిచిపెట్టు అని చెప్పి సీతాదేవి హెచ్చరిస్తూ ఉన్నది. మరి ఇందులో ఉన్నటువంటి మరిన్ని విశేషములు, ఇలా సీతాదేవి రావణాసురుడి చేత అపహరించబడుతూ అలా ఆకాశ మార్గంలో వెళుతూనే ఒక పని చేసింది. అంటే ఆ పని ద్వారా రాముడికి తన జాడ తెలుసుకునేటటువంటి అవకాశం కలుగుతుంది అని చెప్పి ఆమె తన ఆభరణములను వాటిని కూడా ఒక చోట ఉంచినది. అది ఎక్కడ, ఎలా ఉంచినది, ఎలా రాముడు తెలుసుకుంటాడనుకున్నది, ఈ విశేషాలను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము.
నత్వంతయోశరస్పర్శం షోఢుం శక్తః కథంచన వనే ప్రజ్వలితస్యేవ స్పర్శమగ్నేర్విహంగమః సాధు కుర్వాత్మనః పథ్యం సాధు మాం ముంచ రావణ మత్ప్రదర్శనరుష్టో హి భ్రాతా సహపతిర్మమ విధాస్యతి వినాశాయ త్వం మాం యది న ముంచసి ఏన త్వం వ్యవసాయేన బలాన్ మాం హర్తుమిచ్చసి వ్యవసాయః సతే నీచ భవిష్యతి నిరర్ధకః నహ్యహం తమపశ్యంతి భర్తారం విబుధోపమం ఉత్సహే శత్రువశగా ప్రాణాన్ ధారయితుం చిరం నూనం చాత్మనః శ్రేయః పథ్యం వా సమవేక్ష్యసే మృత్యుకాలే యథామర్త్యః విపరీతాని సేవతే ముమూర్షూణాం హి సర్వేషాం యత్పథ్యం తన్న రోచతే పశ్యామ్యద్య హి కంఠే త్వాం కాలపాశావపాసితం యథా చాస్మిన్ భయస్థానే న బిభేషి దశానన వ్యక్తం హిరణ్మయాన్ హి త్వం సంపశ్యసి మహీరుహాన్ నదీం వైతరణీం ఘోరాం రుధిరౌఘనివాహినీం అసిపత్రవనం చైవ భీమం పశ్యసి రావణ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 53 సర్గే 8 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో